సుస్థిరమైన జీవనం కోసం తగిన సాంకేతికత, అప్రోప్రియేట్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ లివింగ్ మీద మన అందరికీ సుపరిచితులు సైంటిఫిక్ శ్రీనివాస్ గా మన ఎస్ గంగాధర్ శ్రీనివాస్ గారిని దీని మీద మన సైన్స్ టీచర్లందరికీ కూడా అవగాహన చేయవలసిందిగా కోరుతూ ఉన్నామండి. సార్ కంటిన్యూ చేయండి సార్ శ్రీనివాస్ గారు. ముందుగా అందరికీ నా తరపున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, నా చిన్నప్పుడు నాకు సైన్స్ నేర్పిన నా సైన్స్ ఉపాధ్యాయులు అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సెషన్ ముందుకు తీసుకెళ్తున్నాను. అప్రోప్రియేట్ టెక్నాలజీస్ ఈరోజు. సో నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన జిల్లా విద్యాశాఖాధికారిని శ్రీమతి సివి రేణుక గారికి, మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వరప్రసాద్ గారికి, మన డిఎస్సి భాస్కర్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ నెక్స్ట్ ఒక 30 minutesలో నేను మీకు ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ మీద ఒక మంచి అవగాహన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా ముందుగా నేను నా సెషన్ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ గురించి తెలియచేసే ముందు, తెలియంది ఎప్పటికీ తెలియదు. సో తెలుసుకోకపోతే తెలియంది ఎప్పటికీ తెలియదు. తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా, అదే సైన్స్. సో దానికి మించి మనందరం సైన్స్ ఉపాధ్యాయులుగా ఉన్నందుకు, మరి వాట్ ఈజ్ సైన్స్? ద క్వశ్చన్ లుక్స్ వెరీ సింపుల్, బట్ however, as many times as you ask yourself what is science, what is science, what is science, you get lot of answers. The reason I ask this such a small tiny question to all my students, maybe thousands of schools and lakhs of children, I ask the same question, one of my most interesting famous question, from entire the nation, from all the states of the nation. What is science? The reason I ask this small question, so that, once what Albert Einstein said is that if you can't explain it simple, which means you don't understand well enough. అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎంత సాధన చేసావు చిన్నప్పటి నుంచి, ఎంత తెలుసుకున్నావు, ఎంతవరకు ఎదిగావు, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసావు, ఇవన్నీ కాదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఖర్చు పెట్టావు, ఇవన్నీ కాదు. నీ తరపు నుంచి అవసరమైన అర్థం చేయాల్సిన విషయాన్ని నువ్వు ఎంత సింపుల్ గా చెప్పగలవు. So that's what, once again, I want to repeat that Albert Einstein's quote, that if you can't explain simple, which means you don't understand well enough. So to respect and honor, I just wanted to share all my life experience in a nutshell way, maybe in a few minutes. So that's where I'm going to ask this small tiny question, what is science, what is science? The reason behind asking the same question again and again and again, because my topic is appropriate technologies. సో అప్రోప్రియేట్ టెక్నాలజీస్ లో మనందరికీ కామన్ గా పరిచయం ఉన్న ఒక మాట ఏంటంటే, వర్డ్ ఏంటంటే టెక్నాలజీ. బట్ మరి మనలో ఎంతమందికి తెలుసు టెక్నాలజీ అన్న మీనింగ్? అది చాలా ఇంపార్టెంట్. సో మన రాకెట్ సైన్స్ టెక్నాలజీని ఇన్ఫాక్ట్ మనం తెలుసుకోవాల్సిన పని లేదు. అదంతా నిష్ణాతులైన ఆ ఇస్రో సైంటిస్ట్ లాంటి వారంతా కూడా రాకెట్ సైన్స్ అంతా అక్కడ సాధన అక్కడ చేస్తారు. కానీ అక్కడికి కావలసిన స్ట్రెంగ్త్ ఇవ్వాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మన గురువుల మీదే ఉన్నది ఈ పిల్లల్లో. సో ఆ బేసిక్ సైన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ విత్ ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ మనం యాడ్ చేయాలి స్కూల్ లెవెల్లో. అందుకనే ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ పిల్లల్లో ఎంతో అబ్జర్వేటివ్నెస్ పెంచడం కోసం చేసిన, భారతదేశ ప్రభుత్వం చేసిన అతి గొప్ప ఒక పెద్ద అబ్జర్వేటివ్ నెస్ పెంచడం కోసం, క్వశ్చనింగ్ మైండ్స్ పెంచడం కోసం, ఒక సైంటిఫిక్ మెథడ్ పిల్లల్లో స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయటం కోసం ఇలాంటి చక్కటి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. బట్ చాలా మందికి అసలు కాంగ్రెస్ అనే మీనింగ్ తెలియదు. సో కాంగ్రెస్ అంటే సమ్మేళనం, ఒక కలయిక. సో మరి పిల్లల సైన్స్ కాంగ్రెస్ అంటే అది ఎంత బాగుందో చూడండి. సో పిల్లల్ని కలిపే పనిలో ఉన్న మీరందరూ ఇంకెంత మంచి గొప్ప పనులు చేస్తున్నారు, ఇంకెంత బాగుంది. సో ఇదంతా ఒకటైతే, బట్ సైన్స్ ని కరెక్ట్ గా పిల్లలకు కనెక్ట్ చేయకపోతే ఎట్లా? సో అది ఒక చాలా ప్రాక్టికల్ గా ఎలా కనెక్ట్ చేయాలి, దానికి కాన్సెప్ట్ విత్ నో క్యాలిక్యులేషన్ ఇస్ ఎ బిగ్ జీరో అని నేను తయారు చేసిన ఒక స్లోగన్ అనమాట నా సాధనలో. సో హౌ డు వి యాడ్ ద క్యాలిక్యులేషన్? సో ఈ క్యాలిక్యులేటివ్నెస్ ని కాన్సెప్చువల్ గా క్లారిటీతో మనం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియనే మనం ఈ రిపోర్ట్ బేస్డ్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ మనం చేసే పని అనమాట. సో దీనికి మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చాలా అర్థవంతమైన మనకి ఇనిషియల్ గా అసలు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ పేజీల్లో ఎలా చేయాలి,
దాని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా బాగా చెప్పారు. అలాగే ఫస్ట్ సబ్ థీమ్ కూడా మీకు చాలా వివరణాత్మకంగా జరిగింది. సో ఇప్పుడు మరి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఈ రకమైన ఇన్స్పిరేషనల్ పాయింట్స్ తో నేను ఇవ్వాల్సిన ఒక లిటిల్ మెసేజ్ ఏంటంటే, మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాల్సింది, మోటివేషన్ రియల్లీ వర్క్స్. But however, this country needs the scientific motivation. That is where which I have figured it out as soon as I returned back from United States. ఎందుకంటే మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశం ఏ దేశాలైనా కూడా ఆ దేశ ఆర్థిక పురోగతి అంతా కూడా ఏ దేశానికైనా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని మన భారతదేశంలో మనం కూడా ఆ రకమైన అభివృద్ధి పొందాలి అంటే, ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్ లో మనం కూడా చాలా ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్ గా మనం ఇన్స్పిరేషనల్ గా మన సైన్స్ అండ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ లో ముందుగా మీరు అందరికీ కోస్తా అవగాహన తెచ్చుకోవాల్సింది, వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై ద టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ అంటే ఏంటి ఒకటి ఫస్ట్ క్వశ్చన్. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది రెండో క్వశ్చన్. ఈ టెక్నాలజీని ఎవరు తయారు చేస్తారు మూడో క్వశ్చన్. ఈ టెక్నాలజీ తయారవటానికి మూల కారణం ఏంటి నాలుగో క్వశ్చన్. ఆ మూల కారణాలు కనిపెట్టగలిగేటటువంటి అద్భుతమైన వ్యక్తులను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత డెఫినెట్ గా సైన్స్ ఉపాధ్యాయులు మాత్రం నేను చెప్పగలను. అది ఒక మంచి పాయింట్. తర్వాత ఇక ఒకసారి గనక మనకి సైన్స్ కి టెక్నాలజీకి మధ్యలో కనుక కోరిలేషన్ గనక మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనం అప్రోప్రియేట్ టెక్నాలజీ చాలా ఈజీగా అవసరానికే మనం చేయగలం. బట్ ఇప్పుడు మరి ముఖ్యంగా వై ఇస్ దట్ వీ నీడ్ టు డెవలప్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ సైన్స్ విత్ ఇన్ ద నేషన్ ఇండియా, అది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, the reason I like the science because it has no religion and it knows no border. సో ఎప్పుడో థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు నా సైన్స్ టీచర్ 6th క్లాస్ లో నా విజయ్ కుమార్ మేడం గారు చెప్పినప్పుడు సో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాను. సో నేను వెంటనే ఏమని క్వశ్చన్ అడిగానంటే, ఎలా కనిపెట్టాను, ఒరే నువ్వు వెళ్ళి వాడిని అడగరా. సో అది రాసుకున్నాను నోట్స్ లో. బట్ ఇట్ టుక్ లిటిల్ టైమ్, బట్ డెఫినెట్లీ ఐ రీచ్డ్ అండ్ ఫౌండ్ ద వే దట్ హాస్ ఇన్వెంటెడ్. బట్ దట్ ఇన్నోవేషన్ టుడే లెడ్ టు సో మెనీ ఇన్నోవేషన్స్. మళ్ళీ ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్స్ గురించి మళ్ళీ నేను ఈ రోజు ఆఫ్టర్ 1 తర్వాత 5th థీమ్ లో మళ్ళీ మాట్లాడతాను. బట్ హౌఎవర్ ఈ టైంలో అప్రోప్రియేట్ టెక్నాలజీస్ గురించి ద ఇంపార్టెన్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద అప్రోప్రియేట్ టెక్నాలజీ. అంటే ఈ రోజు మనకి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ లో ఎంత అద్భుతమైన సబ్ థీమ్ దాంట్లో ఎందుకు ఇవ్వటం జరిగిందంటే, దేశానికి అప్రోప్రియేట్ టెక్నాలజీలు చాలా కావాలి. సో అట్లాంటి ఎలాంటివి ఉంటాయి అప్రోప్రియేట్ టెక్నాలజీస్ అన్ని కూడా నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఒక క్లిప్ లో మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో మరి ఇన్ఫాక్ట్ ఈ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ లో మనందరం మన వైపు నుంచి బాగా తెలుసుకోవాల్సింది, ఈ అన్ని సబ్ థీమ్స్ కి రెలవెంట్ గా ఉండేలా మనం కష్టపడి మన ఆలోచనలు మన పిల్లలతో చేయించి ఆ పిల్లల్ని పనిలో పెట్టి అబ్జర్వేటివ్నెస్ తోను ఆ రిపోర్ట్ బేస్డ్ గాను వాళ్ళకి ఒక సైంటిఫిక్ టెంపర్ పిల్లల్లో చిన్నప్పుడే స్కూల్లో పెంచేదానికి కావాల్సిన సైంటిఫిక్ మెథడ్ లో పెట్టి మన స్కూల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇట్లా మనం అలా పంపించడం ఒక మన డిఓ మేడం ఇచ్చిన మెసేజ్ లో ఉన్న ఇన్స్పిరేషన్ ఒకటైతే, బట్ డెఫినెట్ గా ఒక యూనివర్స్ లో యూనిక్ పర్సన్ అందించిన ఘనత మనలో ఉండిపోతుందంటే అది అంత ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అట్లా ఈ లాస్ట్ 12 years నేను డెడికేటెడ్ గా ఈ దేశానికి నేను అందిస్తున్న సేవల్లో మరి ఎన్నెన్నో సక్సెస్ స్టోరీలు వందల పిల్లలు చెప్తుంటే, పిల్లల తల్లిదండ్రులు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతుంటే, నేను చేసే పనిలో నేనున్నాను, నేను సైతం అంటూ నాతో కలిసి వస్తుంటే మరి అవన్నీ ఇంకెంత ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. సో అలా మీరందరూ కూడా ఎన్నో దశాబ్దాల నుంచి చేస్తున్న పనుల్లో మరి మీకు కూడా తెలుసు కదా ఒక టీచర్ గా ఉండేటటువంటి గొప్పతనం అంతా. సో మరింత బాధ్యతగా మనం ముందుకెళ్ళి ఈ పనులు చేయటం కోసం మీకు ఈ మధ్యన కొత్తగా మనందరం బాగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం గ్లోబల్ వార్మింగ్. అది ఎందుకని మెన్షన్ చేస్తున్నానంటే, గ్లోబల్ వార్మింగ్ అని మనందరం ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన ఆలోచన చేసినా ఈ మన ఉనికిని కనుక కాపాడుకోకపోతే మొదలకే మోసం. సో అలా కాకుండా ఈ గ్లోబల్ వార్మింగ్ మనకు తెలియకుండా అది ఒక పెద్ద స్లో పాయిజన్ అయితే ఇంగ్లీష్ లో మనం ఏదైతే అనేవాళ్ళం అదే స్టైల్లో చాలా చుట్టుముట్టింది విశ్వాన్ని. అది భూతాపాన్ని పెంచింది. ఆ భూతాపానికి పెంచే పని కూడా దానికి కారణం ఆ కార్బన్ ఫుట్ ప్రింట్ అని మన భాస్కర్ గారు చెప్తున్నప్పుడు మీరు గుర్తే ఉండి ఉంటుంది. దాని మీద కూడా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయొచ్చు. బట్ నా తరపు నుంచి నేను ఎన్నెన్నో డెవలప్మెంట్లు చేసి, అంటే ఇన్ఫాక్ట్ నా చిన్నప్పుడు అంతా మేడ్ ఇన్ జపాన్. సో పాస్ట్ మేడ్ ఇన్ జపాన్, ప్రజెంట్ ఆల్ మేడ్ ఇన్ చైనా. బట్ వాట్ ఈస్ రస్ ఇన్ మై ఇండియా?
So from today onwards, it's only make in India, made in India. That has to be raised as a skill India from the school India అని నేను డెవలప్ చేసిన ఎన్నెన్నో సైంటిఫిక్ మోటివేషన్లు, డెమాన్స్ట్రేషన్లు, వర్క్షాప్స్ ఇవన్నీ చాలా వర్క్ చేశాను. అవన్నీ కూడా మీరు scientificstudent.com వర్క్షాప్స్ విషయంలోనేమో /childrenscircuitlab.html చూడొచ్చు. అట్లనే scientificstudents.com/solarlab/windtech అంతా రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి చూడొచ్చు. అదన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్లోబల్ వార్మింగ్ హ్యాండిల్ చేయడానికి మన భూమిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో దానికి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి చాలా అద్భుతమైన ఈ యాక్టివిటీలు, ఈ సబ్ థీమ్లు, వీటిలో మనం పిల్లల్ని మనం ఇప్పుడు ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ అని అందరూ గొప్పగా చెప్తారు. బట్ అట్ ద సేమ్ టైం మేమేమో అవుట్ గోయింగ్ పీపుల్ అనుకుంటున్నాం. ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఉన్న పిల్లలంతా ఇన్కమింగ్ చిల్డ్రన్ ఆఫ్ ద నేషన్. సో దే ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద ఎంటైర్ గ్లోబ్ అండ్ ద యూనివర్స్. బట్ వాళ్ళకి మనం ఎలాంటి సస్టైనబుల్ వరల్డ్ వాళ్ళ చేతిలో పెట్టి ఇవ్వాల్సిందంటే డెఫినెట్లీ ఇప్పుడు వరకు నాకు నాసాలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు చిన్నప్పటి నుంచి చదివిన పెద్దలు. సో వాళ్ళందరూ ఎప్పుడు ఏం చెప్తున్నారు, ఎంత రీసెర్చ్ చేస్తున్నారంటే కష్టపడి. నాసా మీకు తెలియదు ఏముంది, ప్రపంచానికి ఒక టాప్ లెవెల్ ఇస్రోతో పాటు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఏమైనా మన మదర్ ప్లానెట్, మన భూమి లాంటి తల్లి ఇంకెక్కడన్నా ప్రపంచంలో ఉన్నదా అని వెతుకుతున్నారు వాళ్ళు. సో ఇంకా రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఇంత కంఫర్టబుల్ ఇన్ని రకాల రిసోర్స్ తో మన కన్న తల్లి ఇచ్చిన మన గొప్ప కన్నా కూడా మన భూమి తల్లి. ఎందుకంటే కన్న తల్లి 9 months మనం క్యారీ చేసి మన భూమి మీద పెడితే ఆ మరుక్షణం నుంచి కావలసిన ఆక్సిజన్, కావలసిన నీరు, ఆహారం అంతా అందరూ గ్రో అవుతున్నది. తరతరాల తలరాతలకు కావలసినటువంటి హిస్టరీని మిగిల్చడానికి కావలసిన టోటల్ ఎవ్రీ రిసోర్స్ ఇస్ గివెన్ బై ద మదర్ ప్లానెట్ మన భూమి తల్లి, మన ఎర్త్ మదర్ ప్లానెట్. మరి అలాంటి భూమి తల్లిని సస్టైన్ చేయాలా? సో సస్టైనబిలిటీ అనేటటువంటి ఫోకల్ థీమ్ లో ఎంత వాల్యూ ఉన్నది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా. మరి ఆ సస్టైనబిలిటీ అన్న పదాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా ఒక నౌన్ లో మన అందరం పలుకుతా ఉంటే దానివల్ల మనం ఏమైనా అద్భుతమైన పార్టిసిపేషన్ చేయగలమా మనం? అలా కాకుండా సైన్స్ ఉపాధ్యాయులుగా ఈ పదాలలో అర్థం కనుక తెలుసుకుని అడుగుతున్న సబ్థీములకు సంబంధించినటువంటి పరిశీలన పిల్లల్లో చేయించగలిగే శక్తిని ప్రశ్నించే తత్వంతో ముందుకు తీసుకెళ్లి ఆ రిపోర్ట్ బేస్డ్ ఏదో మొక్కుబడిగా కాకుండా కాస్త కోస్తో ఎక్కడో ప్రాక్టికల్ గా కనెక్ట్ అయ్యే విధంగా కనుక పనిచేస్తుంటే అక్కడ సక్సెస్ ని ఎంతో మంది మన టీచర్స్ నేను చూస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డెడికేటెడ్ టీచర్స్ ఆ పిల్లలతో పాటు పనిచేస్తుంటే ఆ పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫర్ ఎగ్జాంపుల్ 2009 ఫస్ట్ సైంటిఫిక్ మోటివేషన్ ఫస్ట్ బెంచ్ లో ఫస్ట్ స్టూడెంట్ బొల్లి వేణుబాబు అని గూగుల్లో కొట్టారంటే మీకు తెలుస్తుంది. ఈ రోజున ఆల్ ఇండియా అగ్రికల్చరల్ సైంటిస్ట్ గా దేశానికి గర్వకారణంగా ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు న్యూఢిల్లీలో. సో మరి ఆంధ్రాకు ఫస్ట్ వచ్చాడు, మళ్ళీ ఢిల్లీలో ఫస్ట్ టాప్ 10 లో ఉన్నాడు. మరి ఈ రోజున అంత పెద్ద సైంటిస్ట్ గా దేశానికి ఎంతో సర్వీసెస్ అందిస్తా ఉన్నాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క మచ్చుకి ఒక్క మాట అలా మీ అందరూ చేసిన పనుల్లో ఎవరు ఎక్కడికి వెళ్ళగలరో మీరేం ఆలోచన చేయగలరు. బట్ మనం పెట్టే ఎఫర్ట్ డెఫినెట్ గా we all know that as a science teacher the result what you are going to get is the effort what you put, that is what is the proportionality. అందుకని మనం ప్రయత్న లోపం లేకుండా మనం చేసేటటువంటి ఎఫర్ట్ డెఫినెట్లీ that is not only keep our students at the top, it is not only making our India national flag high, it is also pulling you all there to such a great level, that is for sure. ఇది మాత్రం నేను చెప్పగలను. అయితే మరి ఇందులో డాక్టర్ కలాం గారితో పనిచేసిన కొన్ని రోజులు, సో ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఇన్స్పిరేషను, తర్వాత ఇంకా చెప్పాలంటే నన్ను ఆయన ఫౌండ్ చేసిన లీడ్ ఇండియా ఫౌండేషన్ కి నన్ను సైంటిఫిక్ టెంపర్ పెంచే ఒక వెర్టికల్ హెడ్ లో నన్ను పెట్టడం లాస్ట్ ఇయర్ నేను ఆ రేంజ్ కి ఎదగటం జరిగింది. మీ అందరితో షేర్ చేసుకోవటం ఆనందంగా ఉంది. అట్లాగే లాస్ట్ 12 years లో ఈ దేశానికి నేను అందించిన సర్వీసెస్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, పార్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో నేను ఒక రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ గా హండ్రెడ్స్ ఆఫ్ ATL పవర్డ్ స్కూల్స్ కి ఈ రోజున మెంటర్ ఆఫ్ చేంజ్ నెట్వర్క్ కి, స్కూల్ కి, పిల్లలకి, మ్యారథాన్లకి ఎన్నెన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ నేను ముందు తీసుకెళ్లేదానికి నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అవకాశం మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి పసివేదల గ్రామంలో ZPHS గవర్నమెంట్ పసివేదల స్కూల్ ప్రొడక్ట్ అయ్యుండి మీ అందరికీ నేను రిసోర్స్ పర్సన్ గా ఈ రోజు ఈ సెషన్ అందించడానికి ఎంత ఆనందంగా ఉందంటే though that I am trying to serve my nation, but my nation is part of my AP is also with my Pagoji, పశ్చిమ గోదావరి జిల్లా. సో మరి మీ అందరూ నా జిల్లా సైన్స్ టీచర్లుగా ఇన్ని వందల స్కూళ్ల తరపున రిప్రజెంట్ చేస్తూ మీ చేతుల్లో ఎంత భారత ప్రభుత్వ దేశ ప్రగతి మీ చేతుల్లో ఉందో గుర్తు చేస్తూ డాక్టర్ కలాం గారు చెప్పిన మాటల్లో ఆయన కోర్టుల్లో సో శ్రీనివాస్ యు ఆర్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ 31st March 2013 లో అన్నమాట.
సో అది అందుకనే నేను ఎవరైనా సైంటిఫిక్ స్టూడెంట్స్ అనే మాట కొట్టినప్పుడు గూగుల్లో ఆ పేరు వచ్చేది ఆయన వచ్చేలా కనిపించేలా పెట్టాను. ఐ జస్ట్ మేడ్ ఇట్ లైక్ దట్. బట్ ఎనీవే ఆయన అన్న మాట ఎన్నో కోట్స్ లో, వేర్ దేర్ ఇస్ ఎ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ ఎ హార్మోనీ ఇన్ ద హౌస్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ డైలాగ్ ఇట్ ఇస్. అలాగే వెన్ దేర్ ఇస్ హార్మోనీ ఇన్ ద హౌస్ దేర్ ఇస్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్. చూడండి ఎంత గొప్ప మాట. వెన్ దేర్ ఇస్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ దేర్ ఇస్ ఎ పీస్ ఇన్ ద వరల్డ్. అల్టిమేట్ గా మన అందరం చేయాల్సిన పని ప్రపంచంలో ఆ పీస్ ని ఎలా రిస్టోర్ చేయాలి. లేకపోతే ఎక్కడ పోతాం, మనం ఏమైపోతాం? వీఆర్ హ్యూమన్స్. We have to respect each other. We have to love each other. That's what is important. Otherwise, మన సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా బాంబులతోనూ లేకపోతే గన్నలతోనూ ప్రపంచాన్ని ఎక్కడ నాశనం చేస్తే, ప్రాణం తీయటం అందరూ నేర్చుకున్నారు ప్రపంచంలో, ప్రాణం పోయటం మాత్రం ఒక సైన్స్కే సాధ్యమైంది. సో అది ఎప్పుడు అవుతుందో తెలియదు, మన అందరికీ మరి తీయటం తెలిసింది ప్రపంచంలో. బట్ అలా కాకుండా ఆ పీస్ని రిస్టోర్ చేసే పనిలో ఆ డాక్టర్ కలాం గారు అన్న మాటల్లో ఆ రైచియస్నెస్ కానీ, హార్మోనీ కానీ, అసలు ఆ పదాల్లో ఉన్న మీనింగ్ కానీ, ఆర్డర్ ఇన్ ద నేషన్ కానీ, అసలు మరొకసారి గుర్తు చేసుకుంటే, వేర్ దేర్ ఇస్ ఎ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ ఎ హార్మోనీ ఇన్ ద హౌస్. వెన్ దేర్ ఇస్ హార్మోనీ ఇన్ ద హౌస్ దేర్ ఇస్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్. వెన్ దేర్ ఇస్ ఆర్డర్ ఇన్ ద నేషన్ దేర్ ఇస్ ఎ పీస్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా మనం ఆ రకమైన పీస్ని తీసుకురావడానికి సైన్స్ ఒక్కటే చేయగలదు. అందుకని ఆయన అన్న ఇంకొక మంచి కోట్లో, లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మనందరం ఉపాధ్యాయులుగా what is the learning process is happening, that teaching is something, but what is the account of learning is very important. Creativity leads thinking provides knowledge makes you great. ఇది డాక్టర్ కలాం గారు చెప్పిన మాటల్లో ఇంకొక మాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ దేశం ప్రపంచ దేశాలలో అందరికన్నా భారతదేశం విశ్వగురు అని మనం ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద 30-40 ఇయర్స్ క్రితం చెప్పుకున్న రోజుల్లో మరొక్కసారి అది ప్రూవ్ చేసుకునే పనికి మనం అన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి అన్ని దేశాల నుంచి. అట్లా కాకుండా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని మనం ప్రపంచానికి తెలియచేసి మనం ఎక్స్పోర్ట్ చేసి, నో వై ఇంపోర్ట్ వెన్ వీ కెన్ ఎక్స్పోర్ట్ అనే స్థితికి మనం తీసుకురావాలంటే డెఫినెట్ గా దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ సైన్స్ టీచర్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ టుగెదర్ యాజ్ ఎ స్టెమ్ ఎడ్యుకేషన్. సో దట్స్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ అవర్ ఇండియా యాజ్ ఎ ఎంటర్ప్రెనరింగ్ ఇండియా అండ్ ఇన్నోవేటివ్ ఇండియా అండ్ ఇన్వెంటివ్ ఇండియా అండ్ ప్రొడక్టివ్ ఇండియా. సో ఇవన్నీ చేయాలంటే మన వైపు నుంచి ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ ని కూడా మనం బాగా ఉపయోగంలో తీసుకురావాలి. సో దట్ సింపుల్ సొల్యూషన్స్ ఫర్ వేరియస్ కాంప్లికేటెడ్ issues అన్నమాట. సో విత్ దిస్ వాట్ ఐ వాంటెడ్ టు షో ఈస్ దట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. నెక్స్ట్ 15 minutes లో నేను మీకు అసలు టోటల్ గా దాని మీద అవగాహన వచ్చే చిన్న ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను. అట్లనే మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ నా తర్వాత ఇంకా రిసోర్స్ పర్సన్స్ తో లాస్ట్ రిసోర్స్ పర్సన్ గా నేను మళ్ళీ మీకు సోషల్ ఇన్నోవేషన్స్ మీద అద్భుతమైన సబ్జెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దానికోసం నేను చాలా బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ డెవలప్ చేసి పెట్టాను. సో మన పాగోజు నుంచి అద్భుతమైన ప్రాజెక్టులు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో నేషనల్ లెవెల్ వరకు చాలా గ్రాండ్ గా రీచ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో అని మొత్తం దేశం అంతా ఎదురు చూసి మన డిఓ మేడం గారు అడిగినట్టుగా మన అందరం చూపించాలి అంటే కనుక డెఫినెట్ గా మీరు మధ్యలో ఆకలేస్తే 12:30 ఆ టైంకి రెగ్యులర్ గా మీరు వీడియో ఆఫ్ చేసుకుని మీ లంచ్ తినుకుంటూ 1 తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ టు సెషన్ లో ఉంటూ ఆ సోషల్ ఇన్నోవేషన్స్ మీద నా డెఫినెట్ గా సెషన్ అటెండ్ అవుతూ దాని మాక్సిమం క్వశ్చన్స్ డిస్కస్ చేసేలా మనం ప్రయత్నం చేద్దామని. సో విత్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు ప్లే వన్ వీడియో క్లిప్ అండ్ దెన్ లీవ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో లెట్ మీ ప్లే దట్. అందరూ టీచర్స్ అందరికీ ఒకసారి నమస్కారం అండి. సో మనం ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీని బాగానే యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు మనం తీసుకున్నది అప్రోప్రియేట్ టెక్నాలజీస్. సో ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ లివింగ్ అన్నమాట మన ఇప్పుడు సెకండ్ సబ్ థీమ్. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలియాల్సింది సస్టైనబుల్ లివింగ్. So we are living and we have to sustain ourselves. సో ఇక్కడ మనకి సస్టైన్ అనే పదానికి గనక మీనింగ్ తెలియకుండా ఈ సస్టైనబుల్ లివింగ్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళటం అంత కరెక్ట్ కాదేమో. అందుకని మనం ముందుగా మన వైపు నుంచి తెలుసుకోవాల్సింది సస్టైనబుల్ లివింగ్ అంటే, ఒకవేళ సస్టైనబుల్ లివింగ్ లేకపోతే ఏమవుతాం, అది కూడా మన వైపు నుంచి మనం స్టడీ చేయాల్సిన విషయమే. సో మరి దానికి టెక్నాలజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ టెక్నాలజీ ఏంటి? సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంటర్లింక్ బిట్వీన్ దీస్ త్రీ. మనందరం సైన్స్ ఉపాధ్యాయులుగా ఈ టెక్నాలజీని ఎవరు తయారు చేస్తున్నారు?
సో ఈ టెక్నాలజీకి ముందు ఏముంది, ఆ తర్వాత అప్రోప్రియేట్ వచ్చింది ఏంటో మరి. దాన్నే మనం ఏమంటామంటే తొలగించడం కోసం పిల్లలతో లాస్ట్ 12 years లో ఈ దేశానికి నేను అందించిన సర్వీసెస్ లో నేషనల్ మీరు ఇంకా ఎదుర్కొన్నారు అదే దాంట్లోనే పార్ట్ ఆఫ్ టెక్నాలజీ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మనం కొంచెం తెలుసుకుందాం. తెలుసుకోవటానికి ఇక్కడ నేను ఈ 15 minutes లో నేను దీని మీద తెలుసుకుని మీ అందరి కోసం చక్కటి మంచి ఓరియంటేషన్ ఇవ్వటం కోసం తయారు చేసిన నా మొత్తం ఆలోచన అంతా నేను ఇప్పుడు ఇక్కడ షేర్ చేసుకోవటం కష్టం కాబట్టి నేనేమని ప్లాన్ చేశానంటే, ఇక్కడ మీకు బేసిక్ అవగాహన ప్లస్ 1 or 2 బెస్ట్ ఎగ్జాంపుల్, సో దట్ మీరు ఆ పర్టికులర్ ఇచ్చిన చిన్న లిటిల్ గైడెన్స్ తో మళ్ళీ మనం దీని మీద డెప్త్ లో వర్క్ చేయొచ్చు. వీఆర్ నాట్ రన్నింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ సమ్వేర్. ఓకే, సో అందుకని ఇప్పుడు నేను నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీనికి సంబంధించిన ఒక 10 minutes మాట్లాడి, వీలైతే ఈ మధ్యలో నాకు చిన్న అవకాశం దొరికితే మాత్రం డెఫినెట్ గా 1 or 2 వీడియో క్లిప్స్ కూడా ప్లే చేస్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ దెన్ గో త్రూ ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే, సో ఒకసారి మళ్ళీ మనం ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2020 ప్లస్ ఫోకల్ థీమ్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ లివింగ్. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే ఇది చాలా మంచి నెంబర్ 1 ఎక్సలెంట్ ఫోకల్ థీమ్ అని మాత్రం ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సస్టైనబుల్ లివింగ్, సైన్స్ ఫర్ సస్టైనబుల్ లివింగ్ అంటే యాక్చువల్గా సైన్స్ లేకుండా ఏమైనా సస్టైనబుల్ లివింగ్ ఉందా? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అందరూ నోట్ చేసుకోండి మైండ్ లో. సో చాలా ఇన్స్పైరింగ్ టీచర్స్ ఉన్నారు, చాలా ఇగ్నైటింగ్ టీచర్స్ ఉన్నారు, చాలా ఇన్నోవేటివ్ టీచర్స్ ఉన్నారు, చాలా ఇన్వెంటివ్ టీచర్స్ ఉన్నారు పిల్లలందరికీ సపోర్ట్ చేయడానికి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, మనం ఒకసారి సైన్స్ అంటే వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ సైన్స్, ఈ వాట్ ఈస్ సైన్స్ నుంచి ఫర్దర్ సస్టైనబుల్ లివింగ్. సో ఇక్కడ సస్టైనబుల్ అనే దాన్ని మీరు ఏదైనా మీనింగ్ తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే ముందుగా దానికన్నా ముందు సస్టైన్ అనే పదాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. సో అందుకని నేను ఒక రెడీమేడ్ స్లైడ్ ఒకటి మీకోసం తయారు చేశాను ఇక్కడ. సో అక్కడ మీ అందరూ తెలుసు కదా, MS వర్డ్ లో మనం కావాల్సిన వర్డ్ టైప్ చేస్తాం, దాన్ని రైట్ క్లిక్ చేస్తాం, ఆ తర్వాత సినోనిమ్ చూసుకుంటాం కదా. సో దాంట్లో మనకి బెస్ట్ మీనింగ్స్ అన్ని వస్తాయి. సో సస్టైన్ తెలుసుకుని దాన్ని సస్టైనబిలిటీ చేసేద్దాం. సో ఇక్కడ మనం మెయింటైన్, సో ప్రతిసారి ఏం చేద్దామంటే సస్టైనబిలిటీ కోసం కావలసిన మన సస్టైనబుల్ లివింగ్ కోసం ఇక్కడ ఏం చేద్దాం, లివింగ్ ప్రతి వాడికి లివింగ్ యాడ్ చేసుకుందాం. So how do we carry on our living? So living is more important definitely, but how do we carry on? Alage keep up. How do we keep up our living? So we are living, but అది ఈ రోజు బతుకుతున్నా ఉంటే కాదు కదా, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్స్ కి బర్త్ ఇచ్చేసాం, మరి ఆ బర్త్ ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ జనరేషన్ కి కావాల్సిన డైనమిక్ వరల్డ్ లో వాళ్ళు కీపప్ చేయడానికి కావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అట్లనే సిమిలర్లీ కీప్ గోయింగ్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా మనం ఇక్కడ రెగ్యులర్ ఇంగ్లీష్ లో వాడాం, బట్ హౌవెవర్ కీప్ గోయింగ్ అని మనం అంటాం పిల్లల్ని, వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తుంటే అప్రిషియేట్ చేయడానికి. ఓకే, కీప్ గోయింగ్ అని మనం అంటాం, బట్ యాక్చువల్ గా మనం ముందు కీప్ గోయింగ్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీస్ తో. అందుకనే మనం ఈ సస్టైనబిలిటీ కీప్ గోయింగ్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. అట్లాగే ప్రొలాంగ్ అన్న పదం కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. సో హౌ డు వి కంటిన్యూ అవర్ లైఫ్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ గ్లోబల్ ఇష్యూస్ నౌ. So many. We all overcoming all that such kind of global issues. So అందులో మనకంటే ముందు ఏం కనిపిస్తున్నాయి, వాటిని బేస్ చేసుకుని వాటి సొల్యూషన్స్ తో పాటు మన సస్టైనబిలిటీని ప్రజెంట్ గా యాజ్ ఆఫ్ నౌ టు లివ్ అవర్ సెల్ఫ్ అనమాట అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో నేను మీ అందరికి ఈ రోజున ఈ 1 minute లో ఒక మంచి ఎక్సలెంట్ విషయం ఏం షేర్ చేసుకోవాలనుకున్నానంటే, నేను లాస్ట్ 12 years నుంచి నా నోటితో అనొచ్చు అనకూడదు, వాలంటరీగా దేశానికి కావాల్సిన చాలా పెద్ద సైన్స్ టెంపర్ పిల్లల్లో పెంచి సైంటిఫిక్ మెథడ్ లో పెట్టడానికి నాకు కావాల్సిన వ్యాపారాలు ఉద్యోగాలన్నీ మానేసి 10-12 ఏళ్ల నుంచి పిల్లలతో దేశం అంతా పనిచేస్తూ, ఓ మై గాడ్, లక్షలాది పిల్లలు వేలాది స్కూళ్లలో తిరిగి నా తరపు నుంచి మీకు అందులో అందిస్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, పిల్లలు చేసిన సైన్స్ ప్రాజెక్టులు దగ్గరగా నేను ఒక 250 సైన్స్ ఫెయిర్లు, డిస్ట్రిక్ట్లు, స్టేట్లు, నేషనల్ నేను చాలా తిరిగాను, చాలా చేయించాను, చాలా ఇంటర్నేషనల్ సైన్స్ ఈవెంట్స్, సైన్స్ ఫెయిర్లు కూడా ఆర్గనైజ్ చేశాను.
సో ఇంటెల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేర్, గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ లాంటి వాటిల్లో కూడా పిల్లలు ఫిట్ అవ్వాలంటే కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ నా దగ్గర టెరాబైట్స్ ఆఫ్ డేటాతో మన వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్లీ పిల్లలకి నేను ఏం చేస్తానంటే చాలా మంది పిల్లలు చెప్పనిస్తాను, టీచర్స్ కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేటరీ వింటా ఉంటాను. కానీ అల్టిమేట్ గా నేను నా తరపు నుంచి చాలా సింపుల్ గా ఏమడుగుతానంటే వాట్ ఈస్ ద సస్టైనబిలిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని అడుగుతాను. వయబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ రిలయబిలిటీ అంటే ఈ అన్ని పర్టికులర్ ఒక 4-5 క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే అది ఒక మంచి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ వెనకన ఉన్నటువంటి ఆ సస్టైనబిలిటీ ఆ ప్రాజెక్ట్ కి లేకపోతే దాని వైబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ 4-5 మన ఎంతసేపు థియరటికల్ కాన్సెప్ట్ కాకుండా వాటిని ప్రాక్టికల్ గా కనెక్ట్ చేయాలంటే మన థియరటికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సైన్స్ సంబంధించి దాన్ని మనం క్యాలిక్యులేషన్ లోకి యాడ్ చేస్తే దానికి చాలా వైబిలిటీ వస్తుంది, ప్రాక్టికాలిటీ వస్తుంది, దానికి సస్టైనబిలిటీ వస్తుంది. అందుకని మన వైపు నుంచి మనం a science concept, I mean the concept with no calculation according to me is nothing. So I mean I can say that it's zero. So a concept with no calculation is a zero according to me. This is my own feeling. So దాని తర్వాత మనం దాన్ని క్యాలిక్యులేషన్ తోను టెక్నాలజీలో తీసుకెళ్దాం, అది అందరికి అందుబాటులోకి వచ్చే పని చేద్దాం. బట్ ఈ రోజు మనం ఆలోచించే ఆలోచన కొత్తగా మీకోసం వస్తున్న మంచి విషయం ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఇప్పుడు ఇక్కడ మనం కొత్తగా తెలుసుకుందాం. ఇన్నాళ్ళు టెక్నాలజీ గురించి కొంత అవగాహన ఉంది అందరికీ, బట్ ఇక్కడ కొత్తగా వచ్చింది అప్రోప్రియేట్ అన్న పదం చూస్తే మీకు చాలా ఈజీగా ఉంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దాని వెనకాల కొంచెం కథ జరిగింది. యాక్చువల్గా మీకు నేను ఒక మంచి విషయం ఈజీగా మీకు అప్రోప్రియేట్ టెక్నాలజీ అర్థమయ్యేలా చెప్పాలంటే లాస్ట్ 4 years లో నేను మన దేశం మొత్తంలో చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. అందులో ఎక్కువగా బెంగళూరులో చాలా జరుగుతూ ఉంటాయి. చాలా దానికి ఇంటర్నేషనల్ గా ఒక 30-40 కంట్రీస్ నుంచి ఒక 350-400 కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ వస్తూ ఉంటారు నా రిలేటెడ్ ఫీల్డ్ సంబంధించి. నేను అంతా చూస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్లు ఏం జరుగుతున్నాయి, ఆ ప్రొడక్ట్స్ ఏం జరుగుతున్నాయి, సో వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ తో మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనుకుంటారు, ఇవన్నీ నేను చాలా క్షుణ్ణంగా స్టడీ చేసేదానికి ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉంటాను నా ఓన్ వేలో. సో నేను ఆల్రెడీ 30 years ఎక్స్పీరియన్స్ తో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయ్యుండి, ఇండస్ట్రియల్ కన్సల్టెంట్ ఇంజనీరింగ్ అయ్యుండి, ఒక 300 ఇండస్ట్రీస్ కి నేను దేశంలో నేను సపోర్ట్ చేసిన మనిషిని అయ్యుండి, చిన్నప్పటి నుంచి నాకు 4th క్లాస్ నుంచి నేను ఇన్నోవేషన్ గా ఆలోచన చేస్తున్న మనిషిని అయ్యుండి, నేను వచ్చిన ఒక ఒపీనియన్ లాస్ట్ 1.5-2 years క్రితం ఇక నా ఒరిజినల్ ఒపీనియన్ లో వచ్చింది ఏంటంటే అనుకోకుండా వేరే దేశాలు ఎంత దూరం వెళ్ళిపోయినాయి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ లో మేము అందరం కలిసి భారతదేశంలో తీసుకొస్తున్న ఇన్స్పిరేషన్ తో ఇటు మన విద్యా వ్యవస్థలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ తో పాటు ఈ స్థాయికి అందుకోవటానికి మనం ఏం చేయాల్సి ఉంది అంటే మనం తక్కువ చేస్తున్నామని అనట్లేదు. నేను అలా నాకు నేనుగా కించపరచుకోవటం నాకు ఇష్టం లేదు నా దేశం సంబంధించి. బట్ హౌఎవర్ సో అల్టిమేట్ గా నాకు కావాల్సింది ఏంటంటే మీరు అంటే ఆ డిఫరెన్స్ ని బాగా అబ్జర్వ్ చేశాను. అయితే ఇప్పుడు అది అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు మన దేశానికి ఒక రకంగా మీరు చూడండి కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఒకప్పుడు బీసీఏసీ అనుకున్నాం, ఇప్పుడు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎన్నో ఇంపోర్ట్ చేస్తున్న అన్ని కూడా మనమే మేక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఒకప్పుడు ఎన్నో చిన్న పనులకి చిన్న ఆటోమేటెడ్ టూల్స్ యాడ్ చేస్తుంటే అది చాలా జీవన విధానానికి ఉపయోగపడింది. ఇప్పుడు అట్లానే మళ్ళీ మనం బ్యాక్ టు దోస్ డేస్ అన్నట్టు ఈ హై ప్రొడక్టివ్ రేట్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి మన దేశంలో మనకు మనుషుల కొరత లేదు కాబట్టి మనకున్న సమస్యల్ని మనం చిన్న టూలింగ్ తో గనక ఏమైనా మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉండటానికి కావాల్సిన ఆలోచన చేస్తే అవి చాలా అప్రోప్రియేట్ టెక్నాలజీస్ గా మన తక్కువ కాస్ట్ లో మనమే తయారు చేసుకుంటూ మనం మన సోషల్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీ మీద ఎన్సిఎస్ ఈ సంవత్సరం చాలా మంచి ఆలోచన చేసింది. సో ఇక్కడ మీరు అందరూ క్వశ్చన్ వేసుకోండి, క్వశ్చన్ ఉంటే చాలు ఆన్సర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో వై డు వి నీడ్ దిస్ అప్రోప్రియేట్ టెక్నాలజీ? ఎందుకంటే వాట్ ఈస్ టెక్నాలజీ అన్నది ఎట్లానూ మన సైన్స్ టీచర్స్ తో కొంత అవగాహన అవసరం ఉంది. దాన్ని మీరంతా జస్ట్ నా ఓరియంటేషన్ లో జస్ట్ నోట్ చేస్తే ఆ తర్వాత లేటర్ ఆన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఆన్సర్స్. అదర్వైజ్ ఈ సెషన్ తర్వాత ఈ 10-15 minutes లో మీకు ఎక్సలెంట్ అద్భుతమైన ప్రాక్టికల్ సపోర్ట్ వర్క్ అంతా చేయలేను, బట్ ఐ కెన్ ఇన్స్పైర్. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంతో డెఫినెట్ గా మనం మళ్ళీ దాని కంటిన్యూషన్ చేద్దాం. సో నోట్ డౌన్ దిస్ పర్టికులర్ పాయింట్, వై డు వి నీడ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ? ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చగలదు.
సో ఇక్కడ మనకి ఒక పెద్ద పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఎక్సలెంట్ గా షేర్ చేశారు మా డిసి ప్రసాద్ గారు. ఆ పర్టికులర్ ఫీడ్బ్యాక్ అందులో ఆ పర్టికులర్ సబ్ థీమ్ అంతా మీరు చదివితే అర్థం చేస్తుంటే దాని నుంచి చేస్తుంటే ఇంకా చాలా బాగుంటాయి. బట్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ కెనాట్ రియల్లీ మిస్ అన్నమాట. సో ఇలాంటి పాయింట్స్ ఈ స్క్రీన్స్ అన్ని మీకు షేర్ చేసేస్తాం సో దట్ యూ కెన్ read them so that you can easily understand all about all these important slides and the lines important. So ఇక్కడ appropriate technologies అందులో లోకల్ ఎకోసిస్టమ్ ఎలా కనెక్ట్ చేయాలి, అది ఏ ఏరియాలో చేయాలి, ఇవన్నీ చాలా చక్కటి పాయింట్స్ అని తీసి మీకోసం రెడీగా అందిస్తున్నాం. సో ఇక్కడ మనం టైం సేవ్ చేయడం కోసం నేను మీకోసం ఆలోచించింది ఏంటంటే మన అప్రోప్రియేట్ టెక్నాలజీస్ వాటర్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, అగ్రికల్చర్ మీద, లైవ్లీహుడ్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇక్కడెక్కడ చిన్న మన ఇన్నోవేషన్స్ ఏమైనా యాడ్ చేయడానికి అవకాశం ఉందా, సో అది ఒకటి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఇది పర్టికులర్లీ ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఇది మన బుక్ లో కూడా ఇచ్చారు. బట్ యాక్చువల్ గా ఈ ఫ్రేమ్ వర్క్ ఎందుకు అర్థం చేసుకుంటే బాగుంటుందంటే మనలాంటి వాళ్ళు అందరం కూడా ప్రాజెక్ట్ ని చక్కగా డైరెక్షన్ లో తీసుకెళ్లాలంటే ఒక సైంటిఫిక్ మెథడ్ లో వెళ్ళాలంటే ఒక ఈ పర్టికులర్ సబ్ థీమ్ ని ఒక పర్టికులర్ డైరెక్షన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, దాన్ని మనం ఎక్కడ అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సో ఒక ఫ్లో డయాగ్రామ్ అంతే, అంతకు మించి ఏం కాదు. దీన్ని మీరు ఈజీగానే ఫాలో చేయొచ్చు. సో ఇక్కడ యాడ్ చేశారు చాలా పాయింట్స్ అక్కడ అడిషనల్ ప్రాజెక్ట్ ఐడియాస్ అని. అక్కడ వీ షుడెంట్ లిమిట్ అవర్ సెల్ఫ్ టు దర్టికులర్ ఏరియా, అది మాత్రం ఇచ్చింది జస్ట్ గైడెన్సే. మనం ఇంకా లోకల్ గా అసలు యాక్చువల్ గా ఎన్సిఎస్సి కానీ ఇన్స్పైర్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పిల్లలు ఎక్కడెక్కడ రూరల్ గా, మన భారతదేశం చాలా సువిశాలమైన చాలా పెద్ద దేశం కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఇన్నోవేషన్ థాట్స్, a question can have no definition అన్నట్టు, it can be small or big అన్నట్టు, innovation can be anything. That is, the idea can be so small, doesn't matter what small it is. సో అందుకని మనం అంతవరకు పిల్లల నుంచి తీసుకొచ్చి పిల్లల ఆలోచన శక్తి పెంచి వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికో మార్చడానికి కోసం పనికొచ్చే ఒక సైంటిఫిక్ మెథడ్ ప్రాసెస్ కాబట్టి. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వీడియో నేను ప్లే చేస్తాను, మీకు మంచి రిసోర్సెస్ షేర్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు విత్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే ఇక్కడ టైం లిమిటెడ్ గా ఉంది నాకు. సో ఫ్యూ ఏరియాస్ టు థింక్ ఫర్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్, అప్రోప్రియేట్ టెక్నాలజీస్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాస్ లో మీరు థింక్ చేయొచ్చు చాలా ఈజీగా, చాలా ఇంపార్టెంట్ గా. ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నిటికీ నేను బెస్ట్ వీడియోస్ నేను ఒక లాస్ట్ 1 వీక్ వర్క్ చేసి నేను యూట్యూబ్ అన్నది మీ అందరూ తెలిసిన పెద్ద మహాసముద్రంగా తయారైంది. ప్రపంచం అందరికి ఇప్పుడు అదే పెద్ద మార్గంగా ఉంది. అందులోంచి నేను బాగా స్టడీ చేసి చాలా మోస్ట్ యూస్ఫుల్ బెస్ట్ వీడియోస్ అన్ని కూడా నేను రికవర్ చేసి కొన్ని మీకు పెట్టించాను. ఆ క్లిప్స్ లింక్ మీకు షేర్ చేస్తాను. సో దట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మన ప్రాజెక్ట్స్ విషయంలో ఈ బ్యాక్గ్రౌండ్, ఆబ్జెక్టివ్స్, ఆ మెథడాలజీ, ఆ మెటీరియల్ రిక్వైర్మెంట్, ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఇవి మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి మనం ప్రాజెక్ట్ ని సజెస్ట్ చేసినప్పుడు. అది మనకి ఇచ్చిన బుక్ లో మెన్షన్ చేస్తున్నారు రెగ్యులర్ గా అన్ని పర్టికులర్ సబ్ థీమ్స్ లో. కానీ మనం ఈ బైపాస్ చేస్తే మనం ఒక సైంటిఫిక్ మెథడ్ మిస్ అవుతాం. అట్లా కాకుండా మన వర్క్ ని మనం చేసేది అబ్జర్వేషన్, ఇన్వాల్వ్ అయ్యే వర్క్ ఇవన్నీ ఒకటైతే వాటిని ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేయడం కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెంట్. దట్స్ వేర్ విల్ బి ఫిట్ ఇన్ టు ద యూనివర్సల్ మెథడ్. That's where that will help us the judges to understand in a best way. సో నేను మొన్న ఒక 1 వీక్ క్రితమే ఒక న్యూస్ పేపర్ లో చూశాను, ఇది ఒక 4-5 రోజుల క్రితమే. మరి ఇన్నాళ్ళు మరి అందరూ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం, అందరికీ తెలిసిన విషయమే. మినరల్ వాటర్ లో ఏమి ఉండట్లేదు, ఉన్నాయన్నీ తీసేస్తున్నారు, హార్డ్నెస్ ని సాఫ్ట్నెస్ చేస్తున్నారు. సో దాని ప్రాసెస్ లో ఫ్లారెడ్స్ అండ్ సాల్ట్స్ అని అన్ని కూడా తీసేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా మన మానవులకు కావాల్సినవి చాలా వరకు ఏమి లేవు అక్కడ. బట్ దానికి మీ అందరికీ తాగుతున్న రెగ్యులర్ ఏదైతే ప్రాసెస్డ్ వాటర్ ఉందో ఆ ప్రాసెస్డ్ వాటర్ లో యాక్చువల్ యూవీ రేస్ తో కిల్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండాను, తర్వాత రెగ్యులర్ నార్మల్ ఫిల్టర్స్ తో ఆర్ఓ ప్రాసెస్ లో వాటిని మీకు టోటల్ గా సాఫ్ట్నెస్ తో మంచి అందులో సాల్ట్స్ ఏమి లేకుండా ప్యాక్ చేసి ఇస్తున్నారు. మనం హ్యాపీగా ఇంకేముంది మినరల్ వాటర్ తాగుతున్నాం అని ఫీల్ అవుతా ఉన్నాం. బట్ కొత్తగా పేపర్ లో వచ్చింది ఇది, ఒకసారి మీ అందరూ చదివితే మంచిదేమో, దీంట్లో ఏమి యాడ్ చేసి ఉండాలి, ఏమి యాడ్ చేసి. ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి అట్లాంటివి యాడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇన్నాళ్ళు మనం మిస్ అయ్యాం లాస్ట్ 10-15 years. ఇప్పుడైనా మనం అట్లా మనం పెట్టించుకుంటున్నామా, మనం ఎంతమందికి ఇలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది, అందులో ఇవన్నీ ఎంతమందికి అందుబాటులోకి వస్తాయి, ఎప్పటికి వస్తాయి, మరి మధ్యలో ఎంతమంది మన హెల్త్ ని మిస్ అవుతాం, ఇవన్నీ కాకుండా చూడండి చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను లాస్ట్ 3-4 months నుంచి ఒక డైజెస్టివ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాను. దానికి జస్ట్ బికాస్ అంతకుముందు కోవిడ్ కి ముందు నేను ఇలా మినరల్ వాటర్ తాగుతా ఉండేవాడిని. సడన్ గా మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర ఒక 60-50 పాజిటివ్ కేసులు వస్తే అప్పుడు నేను ఇంట్లో వాటర్ నేను కాసి దాన్ని చల్లార్చి తాగుతా ఉంటే హార్డ్నెస్ 1200 దగ్గర ఉంటే
నాకు తెలియకుండా డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. దానికి ఇప్పుడు నేను చాలా సతమతం అవుతుంది. ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా ఉండాలి అంటే ఒక హార్డ్నెస్ టు సాఫ్ట్ టు హార్డ్ మారితేనే ఎంత డిఫరెన్సెస్ వస్తాయి బాడీలో అంటే అర్థం చేసుకోండి. మన వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటర్ దగ్గర అప్రోప్రియేట్ టెక్నాలజీస్. తర్వాత ఈ యూట్యూబ్ లింక్స్ ఎందుకు మీకోసం పెట్టానంటే నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాది ఇంకొక 2 minutes ఉంది కాబట్టి. సో ఈ పర్టికులర్ రూరల్ టెక్నాలజీ పార్క్ హెల్ప్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, ఇది NIRD. ఇక్కడ నవీన అని ఒక TV9 లో ప్రోగ్రామ్ వచ్చింది, చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక 30 minutes ప్రోగ్రామ్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ యూట్యూబ్ లో ఆ లింక్ చూడండి. అసలు మీకు ఎంత రూరల్ టెక్నాలజీ ఎంత బాగా కవర్ చేశారు, హైదరాబాద్ లో ఉన్న NIRD ఎంత బాగా షూట్ చేశారు. సో ఈ లింక్ మీకు షేర్ చేసేస్తాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా V6 న్యూస్ కూడా అదే NIRDని మన అప్రోప్రియేట్ టెక్నాలజీస్ లో ఇల్లు ఎలా కట్టుకుంటే మన సస్టైనబిలిటీ లివింగ్ ఉంటుందో అన్నది వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇంక చాలా ఎక్సలెంట్ వీడియో క్లిప్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ టైటిల్, అప్రోప్రియేట్ టెక్నాలజీ సంబంధించిన టైటిల్, దానికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. సో ఇవన్నీ ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీ రిలేటెంట్ గా ఉండి ఎవరైనా ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అవి చూడటం, ఇంకొంచెం అడిషనల్ నాలెడ్జ్ ని యాడ్ చేసుకోవటం, దాని బేస్డ్ గా ప్రాజెక్టులు చేయడానికి పనికి వస్తాయని అట్లీస్ట్ ఒక్కొక్క వీడియో క్లిప్ కోసం నేను మినిమం 100 వీడియోస్ అన్న వాచ్ చేసి ఒక 2 రోజులన్నా స్పెండ్ చేస్తే ఒక్కొక్క లింక్ నేను ప్రిపేర్ చేశాను. సో ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఒక పర్టికులర్ వెబ్సైట్ ఇదిగో చూడండి కింద రాసింది. ఆ వెబ్సైట్ అయితే అసలు ఈ అప్రోప్రియేట్ టెక్నాలజీ మీద ఒక మంచి ఎక్సలెంట్ కోర్సే కండక్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు టైం ఉంటే ఆన్లైన్ లో మీకు ఇక్కడ నేను చూపించేసేవాడిని ఆ వెబ్సైట్ ఇవన్నీ కూడా. సో విత్ దిస్ ఐ థింక్ మై టైమ్ ఈజ్ ఓవర్. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ ప్రసాద్ గారు అండ్ మై DO మేడం శ్రీమతి రేణుకా మేడం ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. బట్ లాస్ట్ బట్ లీస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఈసారి వచ్చిన సబ్ థీమ్స్ చాలా బాగున్నాయి. ఫోకల్ థీమ్స్ సబ్ థీమ్ మన దేశానికి మన చాలా గొప్ప ఎక్సలెంట్ ఏరియా. సో దీనిలో మన అందరం కలిసి ఎంత ఎక్కువ షేరింగ్ తో పనిచేస్తే అంత ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తాయని మాత్రం గట్టిగా చెప్పగలను. మళ్ళీ నేను 4th సబ్ థీమ్ మాట్లాడటానికి మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ కమ్ బ్యాక్. సో ఐ థింక్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ ప్రసాద్. Any questions? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రేజ్ చేయండి, సార్ దాన్ని క్లారిఫై చేస్తారు. So I hope all my respected teachers might have received the message properly. So మీ అందరికీ అప్రోప్రియేట్ టెక్నాలజీ మీద కొంచెం నియర్ బై అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. సో బట్ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ సంబంధించి చాలానే మన దేశంలో అవసరం ఉంది. మనం మళ్ళీ వన్స్ అగైన్ బ్యాక్ టు ఓల్డ్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియకుండా మనందరం ఎనర్జీని చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం, అవసరానికి మించి ఖర్చు చేస్తున్నాం మనకు తెలియకుండా. ఇప్పుడు ఈ మధ్య కాలాల్లో కొంత ఎలక్ట్రిసిటీ మీద రేట్లు పెరిగి 100లో బిల్లులు వేలల్లోకి వెళ్ళటం వల్ల కొంచెం ఆలోచిస్తున్నాం. కానీ బట్ డెఫినెట్ గా మనకు తెలియకుండా లాస్ట్ 5 years లో మన అందరం కూడా మన కన్జంప్షన్ చాలా బాగా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. సో మీకు చిన్న చిన్న విషయాలు ఇంకొక 5 minutes దీనికి సంబంధించిన అవసరం కాబట్టి ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సార్ పర్మిషన్ తో. యాక్చువల్గా మనం ఎనర్జీని ఎంజాయ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీకే తీసుకోండి. మన ఏపీకి ఒక 10,000 మెగావాట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి కావాలి అంటే సో సపోజ్ విజయవాడ నారల్ తాతారావు పవర్ స్టేషన్, ఇదివరకు మనం విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ VTPS అనేవాళ్ళం, దాన్ని రీనేమ్ చేశారు. బట్ ఆ పవర్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్లో మీ అందరికి ఫస్ట్ తెలియాల్సింది అంటే దేశం మొత్తానికి కావాల్సిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆల్మోస్ట్ 85 to 87% మనం కోల్ బార్న్ చేస్తాం అనమాట. సో అది మనకి మేజర్ ఎనర్జీ సోర్స్ అయిపోయింది రాను. అంత ముందు కొంచెం స్టార్టింగ్ డేస్ లో 30-40 years ఏగో మనం హైడ్రో మీద ఉండేవాళ్ళం. బట్ రాను మన అవసరాలు ఎక్కువైపోయి మన న్యాచురల్ హైడ్రో జనరేషన్ మనకి లేకపోవటం వల్ల అది రాదు కదా. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు చూసిన కొండలు కరిగిపోతున్నాయి తప్ప కొత్తగా కొండలు అయితే పుట్టలేదు కదా. సో అట్లానే మనకి న్యాచురల్ రిసోర్సెస్ కూడా కనుమరుగవుతూ హైడ్రో పవర్ జనరేషన్ కూడా మళ్ళీ ఓ పక్కన ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా రిక్వైర్మెంట్ పెరిగిపోతూ ఉంది.
అది ఎంత పెరిగిపోతా ఉందంటే దానికి బ్యాక్గ్రౌండ్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 మెగావాట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలంటే నియర్ అబౌట్ 7,000 టన్స్ ఆఫ్ కోల్ కాల్చాలన్నమాట. దాంట్లోంచి అదొక పెద్ద బాధ అయితే దాంట్లోంచి మళ్ళీ ఒక 2,500 టన్స్ యాష్ బయటకు వస్తుంది అనమాట. సో యాష్ మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం థర్మల్ పవర్ ప్లాంట్ల దగ్గర. ప్లస్ వాటికితో పాటు ఎవ్రీ కిలో వాటర్ కి వాళ్ళు మరి వాటర్ని హీట్ చేయాలి కదా, స్టీమ్ జనరేషన్ కి ఆ స్టీమ్ ప్రెషర్ తీసుకెళ్లి స్టీమ్ టర్బైన్ రన్ చేయాలి కదా. సో మరి ఇంత మెగావాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ లోడ్ మీకు బయటకు ఆల్టర్నేట్ నుంచి ఇవ్వాలంటే దానికి మెకానికల్ ఇన్పుట్ కెనడిక్ ఎనర్జీ ద్వారా ఇవ్వాల్సిందే కదా. మరి అన్నిటికీ సంబంధించి కోల్ మన ఇండియాలో జనరేషన్ అంత లేదు, ఇదంతా మనం ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి షిప్పుల్లో లక్షల టన్నులు ఎన్ని మీకు ఒక స్పెషల్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న టీచర్లు అందరూ మన డీసీ గారి ద్వారా ఫుల్ గా ఫామ్ అవ్వండి. ఎవరైతే సైన్స్ టీచర్లు ప్రాక్టికల్ గా ఎదగాలనుకుంటారో అవసరమే, తప్పదు. ఇంకా ఎలానూ అబౌవ్ 45 years ఉన్న టీచర్స్ అంతా ముందు నుంచి చాలా సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉన్నారు. బట్ ఎవరైతే 25, 35, 40 మధ్యలో ఉన్నారో వాళ్ళైతే వాళ్ళకి ముందు ట్రైనింగ్ లో సరిగా దొరికిందో దొరకలేదో మన ఏమైనా మనకెందుకు, ప్రాక్టికల్ గా ఎవరైతే ఎన్నెన్నో సెషన్ల గారు కావాలనుకుంటారో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ లేకపోతే గ్లోబల్ వార్మింగ్ మీద కానీ క్లైమేట్ చేంజ్ మీద కానీ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద కానీ మనం మన దేశాన్ని మన ప్రపంచాన్ని కాపాడుకోకపోతే ముందే చెప్పాను కదా, దేర్ ఇస్ నో ప్లానెట్ బి యాజ్ వెల్, దేర్ ఇస్ నో ప్లానెట్ బి. ద సర్వైవల్ ఆఫ్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మై డియర్ రెస్పెక్టెడ్ సైన్స్ టీచర్స్, గుర్తుపెట్టుకోండి. కోవిడ్ కి తెలిసింది ఓన్లీ టు హ్యాండిల్ ద 0.1% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. పాపం అది ఇంకా వేరే అవన్నీ అటాక్ చేయలేకపోయింది. బట్ గ్లోబల్ వార్మింగ్ కెన్ కిల్ ఎవ్రీబడి, అంటే ఆల్మోస్ట్ లివింగ్ బీయింగ్స్ అనమాట. ఆల్రెడీ మీకు మొన్ననే ఒక ఫ్యూ మంత్స్ ఏగో మీకు కావాలంటే గూగుల్లో రీసెర్చ్ చేసుకోండి. 6th IPCC అని కొట్టండి, గూగుల్లో ఏం అక్కర్లే, 6th IPCC రిపోర్ట్ అని కొట్టండి గూగుల్లో. అది మీరు ఓపిక్గా ఒక గంటన్నర PDF ఫైల్ చదవండి. అందులో మీకు హైలైటెడ్ పాయింట్స్ ఏంటంటే, లేకపోతే మీరు 6th IPCC తెలుగులో అని కొట్టి యూట్యూబ్ వీడియోలు చూడండి ఓపిక లేకపోతే చదవటానికి. కానీ మీరు తెలుసుకునేది ఏంటంటే అక్కడ ఏ రకంగా అయితే గ్లోబల్ వార్మింగ్ ఇండెక్స్ ఇప్పుడు 1.1 degree Celsius కి రీచ్ అయ్యామో, ఏ రకంగా అయితే మన ఎనర్జీ అవసరానికి మించి ఖర్చు పెట్టుకుంటాం ఇప్పటి వరకు వచ్చామో, ఇదే రేట్లో ఇంకా మరి ఎక్స్పోనెన్షియల్ ఇంకా పెరిగిపోతుందంట. అసలు ఎక్స్పోనెన్షియల్ ఆ పెరిగే రేట్ అక్కర్లేదు. ఏ రేట్లో అయితే లాస్ట్ 1 or 2 years నుంచి నడుస్తున్నామో ఇదే రేట్లో కూడా మన భారతీయులు కనుక ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటే, వరల్డ్ వైడ్ గా జరిగే గ్లోబల్ వార్మింగ్ ఇండెక్స్ పెరుగుతుంటే, నెక్స్ట్ ఎప్పుడో పాపం 2050కి అనుకున్నారంట గ్లోబల్ వార్మింగ్ ఇండెక్స్ 1.5 Celsius కి రీచ్ అవుతుందని. కానీ రీసెర్చ్ చేసి తెలుసుకున్నది వాళ్ళు ఈ మధ్యకాలంలో వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్స్ అంటారు, మనకి WHO ఎలా అట్లా. సో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే 2050 కాదు 2030కే జరుగుతుంది ఆ 1.5 degree Celsius రీచ్ అవుట్ అన్నది. అప్పుడు పరిస్థితి ఏంటంటే గుర్తుపెట్టుకోండి రెస్పెక్టెడ్ టీచర్స్, భారతదేశంలో 12 నగరాల సముద్రం పాలవుతున్నాయంట, ఇంక్లూడింగ్ అవర్ కమర్షియల్ క్యాపిటల్ లైక్ బాంబే, చెన్నై, వాట్ నాట్ ఇన్ కాకినాడ అండ్ నియర్ బై ఎనీమో గుజరాత్ దగ్గర. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, సైన్స్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియచేసి మేమందరం ముందు రిపోర్ట్లు పెట్టినాయి, న్యూస్ల్లో వచ్చినాయి, వార్తల్లో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, పర్మనెంట్ రికార్డులలో ఉన్నాయి. అవి తెలుసుకోకుండా మనం గనక లెట్ ద గో లైఫ్ అని ఇలాగే గనక నడిచిపోతుంటే, ఎక్కడ విషయాలు అవగాహన పెంచుకోపోతుంటే, పిల్లలకి మనం ఎందుకు బెర్త్ ఇచ్చాం, పిల్లలకి ఎందుకు చదువులు చెప్తున్నాము, ఆ బ్రెయిన్ లో పెట్టే విజ్ఞానం ఏం చేయబోతుందో ప్రాక్టికల్ అప్లికేషన్ కనుక మనం తీసుకెళ్ళకపోతే, వాళ్ళని ప్రకృతితో కనెక్ట్ చేయలేకపోతే మరి మన ఎకో సిస్టమ్ ఎలా సాధిద్దాం, ఈ సస్టైనబిలిటీ ఎక్కడ తీసుకెళ్దాం, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు అవుతాయి. అందుకని నేను మరొకసారి గుర్తు చేస్తుంది ఏంటంటే, let us live in the practical world, respected science teachers. Science is the truth and the fact. Let us live and make the science very practical. That's only possible not with the concept. Of course, concept is required, but we need to work with the calculations to all the calculation, all the concepts. అప్పుడు అందుకనే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అంటే నాకున్న అన్ని కాన్సెప్ట్లు కన్నా నేను గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ తో పనిచేస్తాను, ఇంటెల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైన్ తో పనిచేస్తాను, దేశమంతా అటల్ ఇన్నోవేషన్ తో పనిచేస్తాను, అటల్ టింకర్ ల్యాబ్స్ నియర్ అబౌట్ 10,000 ల్యాబ్స్ తో పనిచేస్తాను. బట్ ఇవన్నీ ఒకటైతే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అంటే నాకు అత్యున్నతమైన అభిమానం, రెస్పెక్ట్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ద ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ కెన్ టేక్ అండ్ ప్రిపేర్ ద నెక్స్ట్ అప్కమింగ్ సైంటిస్ట్ టు సాల్వ్ ఆల్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నేషన్ అండ్ ద యూనివర్స్. అందుకని శాస్త్రజ్ఞులు ఎక్కడి నుంచి వస్తారన్న క్వశ్చన్ అడుగుతాను పిల్లలు. ఎవరు తయారు చేస్తారా శాస్త్రజ్ఞులని, ఎవరో ఎక్కడి నుంచి వస్తారు, అదంతా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడున్న సైంటిస్టుల గురించి చెప్పుకోవటం కాదు గొప్ప, మీ అందరికీ తెలియకుండా మీ ముందు తరాల్లో ఉన్న టీచర్లు తయారు చేస్తేనే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు మన వైరస్లు ఆ దేశంలో కనిపెట్టడం ఏంటి. మరి మన దేశంలో ఉన్న సైంటిస్టులు రాత్రులు పగలు 6 నెలలు ఇంటికి వెళ్లకుండా ల్యాబ్స్ లో కూర్చుని
కృష్ణ గారి ల్యాబ్స్ లో కూర్చుని భారత్ బయోటెక్ లో అక్కడ మేము అన్ని చూసాం. సో మరి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అలాంటి సొల్యూషన్లు కనిపెట్టారు. మరి అలాంటి సైంటిస్టులు పక్కనేమో ఇస్రో ఏమో ఎన్నెన్నో గొప్ప సైంటిఫిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కొత్త ఆలోచన వచ్చింది. మరి మీ అందరం కూడా ఎప్పుడో 1947 బిఫోర్ బర్త్డే ఉన్న వాళ్ళందరూ ఉన్నాము. మరి ఓ పక్క నుంచి మన ఇస్రో ఘనత ఇంత ప్రపంచానికి చేసాము. మరి నెక్స్ట్ తరం కనుక అందుకోకుండా ఎంతసేపు ఐటీ కూలీల్లో సాఫ్ట్వేర్ లో రాస్తా కూర్చుంటే 30 ఏళ్ల నుంచి వెళ్ళిపోతుంటే కోర్ పిల్లర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సో అందుకని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో మీరు అందరూ ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే గురుతర బాధ్యత మరింత భుజాన్ని వేసుకోండి. ఇండియా మీన్స్ ఆల్ ఇంటలెక్చువల్స్ అని నేను గర్వంగా చెప్పుకున్న అమెరికాలో రిటర్న్ వచ్చిన తర్వాత హౌ డు ఐ రేజ్, మరి చూడండి 150 crores ఆఫ్ పాపులేషన్ అయిపోతుంది ఇంకొక 8-9 years లో. అట్ ద సేమ్ టైం సర్ సివి రామన్ మన దేశాన్ని తీసుకొచ్చి 2030 అయిపోతుంది. 100 years లో మరొక సర్ సివి రామన్ భారతదేశంలో లేకపోవటం, నోబెల్ ప్రైజ్ విన్నర్ గా మనందరం గర్వించే అదంతా మీ చేతుల్లోనే ఉంది. అది కూడా ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చే సైంటిఫిక్ మెథడ్ ద్వారానే అయ్యేది అని నేను గట్టిగా చెప్పగలను మీకు. దట్ ఈస్ ద ఏరియా దట్ వీ ఆల్ నీడ్ టు వర్క్ విత్ దిస్ విల్ అగైన్ మీట్ అగైన్ ఆఫ్టర్ 1:30. సో ఆ థీమ్ లో సోషల్ ఇన్నోవేషన్ మీద మనం ఎక్కువ మాట్లాడదాం. సో అప్పటి వరకు మాత్రం మీరు మాక్సిమం వెయిట్ చేయండి. మన జిల్లా పరువు ప్రపంచ పరిస్థితుల్లో పరిచే పనులు గట్టిగా ఉందాం. సో ఐ థింక్ దిస్ ఇస్ మై టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టేకింగ్ లిటిల్ మోర్ టైమ్. డిసి గారు నెక్స్ట్ స్కాన్ చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్.